సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే కార్యక్రమం ఇవాళ జరిగింది. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు చెందిన దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉపకరణాలు, ట్రై స్కూటీలు పంపిణీ చేశారు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 16 మంది దివ్యాంగులకు 15,12,000 రూపాయల విలువైన ఉపకరణాలను అందజేశారు. వీటిలో 10 రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ ట్రై స్కూటీలు, 4 బ్యాటరీ ఆపరేట్ వీల్చైర్లు, ఒక మొబైల్ బిజినెస్ కోసం ఉపయోగపడే బ్యాటరీ ట్రైసైకిల్, ఒక ట్యాబ్స్ ఉపకరణం ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఈ ఉపకరణాల కోసం ఎదురుచూస్తున్నామని, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమను గుర్తించి వాహనాలందించడం ఎంతో ఆనందంగా ఉందని లబ్ధిదారులైన దివ్యాంగులు భావోద్వేగంతో వెల్లడించారు. ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ట్రైసైకిళ్లు, బ్యాటరీ వాహనాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు ధైర్యంగా చెబుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని అన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు, వాహనాలందించాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని మంత్రి గుర్తు చేశారు. మోపెడ్లు, స్కూటీలు, ట్రైసైకిళ్ల రూపంలో దివ్యాంగులకు ధైర్యం కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి దివ్యాంగుడు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉపకరణాలు అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం దివ్యాంగులు స్వయంగా ఉపాధి చేసుకునేలా ఆత్మవిశ్వాసం పెంచే దిశగా రూపకల్పన చేయబడిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా నిరీక్షించిన వారికి ప్రజాపాలన ప్రభుత్వంలో ఉపకరణాలు అందడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ రాజ్ కుమార్, మాజీ ప్యాక్ చైర్మన్ తిరుపతిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసం నింపే ఈ కార్యక్రమం హుస్నాబాద్లో సామాజిక బాధ్యతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ప్రభుత్వంలో దివ్యాంగులందరికీ కూడా వాహనాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించడం, ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి మోపెడ్లు కానీ, వీల్చైర్లు కానీ పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి అప్లికేషన్ చేసుకోకపోతే కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, ప్రభుత్వం అందరికీ శాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. అది మోపెడ్ కావచ్చు, స్కూటీ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే వాళ్ళ సొంతంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎటైనా పోవడానికి కొరకు ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా వాళ్ళ కొరకు చేస్తున్నందుకు ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రతినిధిగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. అందరికీ మొత్తం మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాల పరిమితిలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు డిగ్రీ చదువుకొని పీజీ చదువుకున్నటువంటి వికలాంగులందరికీ మాకు బండ్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా డిగ్రీ పట్టభద్రులు చదువుకొని ఉన్నందుకు గత ప్రభుత్వం ఎప్పుడు కూడా వికలాంగులను పట్టించుకున్న పాపన లేదు. ఈసారి మమ్మల్ని గవర్నమెంట్ పట్టించుకొని ఖచ్చితంగా మాకు అందరికి చెప్పండి.
గారికి ధన్యవాదాలు ఉన్నాయి. నేను 10 సంవత్సరాల క్రితం నుంచి బండి కోసం పోరాటం చేస్తున్నాను. డిగ్రీ అయిపోయినప్పటి నుంచి కూడా నేను కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఆ మధ్యలో డిగ్రీ ఆపేసి మళ్ళీ ఓపెన్ లో చేయడం జరిగింది. నేను వెళ్ళలేకపోయినా నాకు చాలా బాధ అనిపించింది. 10 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ మా దివ్యాంగులను గుర్తించి మాకు మా స్వయం ఉపాధి మేము చేసుకునే విధంగా ఉన్నత చదువులు చదువుకునేందుకు సహకరించినందుకు మంత్రి గారికి ఎప్పుడు ఆయన ఆరోగ్యాలతో అష్టైర్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మీరు జరగండి సైడ్ ఒక అన్న కూడా కవర్ అవుతుంది జనం కవర్ హ్యాపీ చీర కనబడాలి ఫోను తమ్ముడు సార్ ఒక్కసారి అన్నా సార్ బండి కనబడ సార్